హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ మీకు నచ్చి, నా వీడియో నచ్చి చాలామంది లైక్స్ చేస్తున్నారండి. అండ్ వ్యూస్ కూడా కొంచెం పెరిగాయి. కమెంట్ కూడా పెట్టారు, లైక్ వీడియో ట్రై చేయండి అని. వీడియో అనేది అవ్వదండి, కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి. సో ఈరోజు మనం ఎపిసోడ్ 5 రివ్యూ అయితే నేను చెప్తాను. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈరోజు సీన్ ఓపెన్ చేయగానే మన హీరో పడుకుని ఉంటారు. అండ్ తనకి కళ్ళలో కూడా ఆ పెళ్ళిలో బ్రోకర్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. అంటే మీ వదిన చేసిన పని వల్ల నీ చెల్లెలికి పెళ్ళి కాదు, ఆ మాటలన్నీ విని చాలా అప్సెట్లో ఉంటాడు. ఈ లోపు ఎవరో తన రూమ్ దగ్గరకు వచ్చినట్టు తనకి తెలుస్తుంది అనమాట. తెలియగానే తల కింద ఉన్న గన్ తీసి షూట్ చేయడానికి ట్రై చేస్తే ఇంతకీ తన తమ్ముడు అనమాట. అన్నయ్య నేనే వచ్చాను, దయచేసి ఆ గన్ తీయి, నువ్వు కొంచెం ఇంట్లో ఉన్నప్పుడైనా ఇదిగా ఉండు, ఇంకొంచెం ఉంటే షూట్ చేసేవాడివి, నేను నీ బైక్ కీ కోసం వచ్చానని చెప్పి అంటాడనమాట. సరే బైక్కి ఇస్తాడు వాళ్ళ తమ్ముడికి. అతను జాగ్రత్తగా వెళ్ళు అని చెప్తాడు హెల్మెట్ పెట్టుకొని. అయితే కట్ చేయగానే మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వెళ్తూ ఉంటారు. అయితే మన శంకర్ ఇంట్లో అందరూ మాట్లాడుకుంటారు. వాళ్ళ నాన్నమ్మేమో వాళ్ళ మన హీరో తమ్ముడు ఉన్నారు కదా, ఆయన ఏదో పూరీలు ఏదో అంటే లేడీస్కి హెల్ప్ చేస్తూ ఉంటే ఆడవాళ్ళ పనులు ఆడవాళ్ళే చేయాలి, జెంట్స్ చేయకూడదు, ఇది అదే అని ఆయన ఏదో చెప్తూ ఉంటే ఇతను నానమ్మ నువ్వు మరీ పాతకాలం దానిలో మాట్లాడుతున్నావు, అవన్నీ కాదు, అసలు ఆడవాళ్ళ పనులు మగవాళ్ళ పనులు అని ఏముంటాయి, ఇది అదే అని ఆయన కొంచెం ఫన్నీగా ఆమెకి చెప్దామని ట్రై చేస్తుంటాడు. కానీ ఆమె పట్టించుకోదనమాట. ఈలోపు అర్జున్ వచ్చి అందరికీ ఇంట్లో సారీ చెప్తాడు. నేను మొన్న అతన్ని కొట్టకుండా ఉండాల్సింది, వాళ్ళ కొడుకుని, కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది, నాకు తప్పుగా బిహేవ్ చేశాను, ఇంట్లో మీకు కూడా డిస్టర్బ్ అయ్యి ఉండొచ్చు, సారీ అని చెప్తాడు. అప్పుడు వాళ్ళ నానమ్మ అంటది, అర్జున్ శంకర్ అదేం కాదు నాన్న, కొంచెం కోపం తగ్గించుకో, చూడు నీ కోపం వల్ల నీ మొహం కూడా పాడైపోతుంది అని చెప్పి అంటూ ఉంటుంది అనమాట. అయితే ఈలోపే టిఫిన్కి పాపం కూర్చుంటాడు. ఈలోపే కాల్ రాగానే మళ్ళీ మన శంకర్ బయలుదేరి వెళ్తారనమాట, ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అయితే వాళ్ళ తమ్ముడు అంటూ ఉంటాడు, అన్నకి చాలా కోపం పెరిగిపోయిందంటే అయితే ఏమైంది, వాడికి ఆ కోపం కూడా అలంకారమే అని వాళ్ళ నాన్నమ్మ తనని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. దాంతోపాటు వాడికి జాలి కరుణ అన్నీ కూడా ఉన్నాయిరా అని చెప్తుంది అనమాట. అయితే గౌరీ ఇంట్లో గౌరీ వాళ్ళ పిన్ని కూడా నువ్వు బాబాయ్ మీద అంత కోపం పడినావంటే లైక్ ఎందుకు అంత కోపం, మంచిది కాదు ఆడపిల్లకి, ఇది అదే అని చెప్పి గౌరీకి కూడా చెప్తుంటే గౌరీ అంటది, కోపం లేకపోతే ఎలాగా, ఇక అలా కోపం లేకుండా అలా నటించకపోతే మనల్ని బయట అసలు బతకనివ్వరు పిన్ని, ఇది అదే అని చెప్తూ ఉంటే నువ్వు చెప్పే మాటలు వింటే చాలా గొప్పగా అనిపిస్తుంది, కాకపోతే ఇవన్నీ చెప్పుకోవడానికే పనికొస్తాయి, అంతా ఆచారాల మీద నడుస్తుంది, ఆడవాళ్ళు ఇలా ఉండాలి అలా ఉండాలి అనే చెప్తారు, ఇలా ఇంత కోపంగా ఉంటే రేపొద్దున్న ఈ అత్తారింటికి వెళ్తే పెళ్ళయ్యాక ఎలా అమ్మా ఇది అదే అని అంటే, నేను అసలు పెళ్ళే చేసుకోను అంటే, అయితే లవ్ మ్యారేజ్ చేసుకుంటావు అక్క అని వాళ్ళ చెల్లి అడిగితే, లవ్ మ్యారేజ్ అంత సీనే లేదు అని చెప్తుంది అనమాట గౌరీ. అండ్ ఇంకొకటి ఏమంటుందంటే, తమ్ముడు ఆపరేషన్కి కావాల్సిన డబ్బులని నేను సమకూరుస్తాను పిన్ని, నీకు మగాళ్ళలాగా, అంటే నీకు మగపిల్లలు లేదన్న బాధపడకు, నేనే నీ పెద్ద కొడుకును అనుకో అన్నట్టు చెప్తుంది అనమాట. అండ్ వాళ్ళ తమ్ముడికి ఏదో ఇయర్ ప్రాబ్లం ఉంటుంది, ఆ ఆపరేషన్కి కావాల్సిన డబ్బులన్నీ నేను కష్టపడి సంపాదించి తెస్తాను, ఇంటిని నేను చూసుకుంటాను అని చెప్పి వాళ్ళ పిన్నికి భరోసా ఇచ్చి తను డ్యూటీకి బయలుదేరుతుంది. డ్యూటీ అంటే తెలుసు కదా, డెలివరీ చేయడానికి అనమాట. అయితే నెక్స్ట్ సీన్లో మనకి అర్జున్ ఆటోలో రావడం కనిపిస్తుంది. ఎందుకంటే అతని కారు ఆ రోజు బ్లాస్ట్ అయిపోయింది కదా గౌరీ చేసిన పని వల్ల. సో అర్జున్ అనే అంటున్నాను, కన్ఫ్యూజ్ అవ్వకండి, అర్జున్ శంకర్, నాకు అర్జున్ అని వస్తుంది, శంకర్ అనమాట, అంటే హీరో అని చెప్తాను, అదైతే బెటర్గా అనిపిస్తుంది మీకు కూడా. అయితే హీరో ఆటోలో ఎక్కి కమిషనర్ ఆఫీస్కి వెళ్తే ఈరోజు సాంబశివరావు అని ఒక కామెడీ ఎస్ఐ ఉంటారనమాట ఈయన పక్కన. ఎప్పుడు ఆయన కొంచెం ఫన్ క్రియేట్ అవుతూ ఉంటుంది అతనితో, కొంచెం వీళ్ళిద్దరు కాంబినేషన్. అయితే రాగానే, సార్ మీరేంటి సార్ ఆటోలో వచ్చారు, అసలు మీ తలకు గాయం ఏంటి, ఇదేదని ఆయన ఏదో ఇరిటేట్ చేస్తూ ఉంటాడనమాట ఈ సాంబశివరావు అనే ఎస్ఐ. అయితే ఈ లోపే అతనికి కమిషనర్ నుంచి కాల్ వస్తుంది. కాల్ వచ్చి, ఏంటి సార్, నేను మళ్ళీ ఆ ఖలీద్ అనే దాన్ని నేను మళ్ళీ ఆ ఆపరేషన్ తీసుకుంటాను సార్, నేను ఎలా అయినా ఈసారి పట్టుకుంటాను, లాస్ట్ టైం ఇలా జరగడం నాదే తప్పు అని చెప్పి అర్జున్ మాట్లాడి అద్దంలో చూసుకుంటాడు. అతనికి ఇంకా బ్యాండేడ్ అయితే ఉంటుంది అనమాట, అంటే గౌరీ గాజులు గుచ్చుకుంటాయి చూసారా కొట్టినప్పుడు,
ఈసారి నువ్వు కనబడు, నీ పని చెప్తాను అంటాడు. ఈలోపు గౌరీ డెలివరీ చేయడానికి కరెక్ట్గా కమిషనర్ ఆఫీస్కే వస్తుందన్నమాట. అయితే కమిషనర్ ఆఫీస్కి వచ్చి అంటూ ఉంటుంది, అబ్బా ఇందులోకి నేను జాబ్ చేయడానికి రావాల్సింది, డెలివరీ చేయడానికి వచ్చాను, అయితే నేమ్లే తొందరలో ఇదే ఆఫీస్కి నేను డ్యూటీలో వస్తాను అనుకుని డెలివరీ ఇవ్వడానికి అక్కడ వెళ్తుంది అనమాట ఆఫీస్కి, కమిషనర్ ఆఫీస్కి. అక్కడ సాంబశివరావు గారు ఎవరండి అంటారు. అంటే ఆ ఎస్ఐ చెప్పాను కదా ఇందాక కామెడీ చేస్తూ ఉంటారని, అతనే ఆర్డర్ పెట్టుకుంటారనమాట. సో అతను రూమ్కి వెళ్తే అక్కడ యాక్చువల్లీ ఏంటంటే మనకి కొన్ని బొమ్మలు అనేవి కనిపిస్తాయి. అవి ఏంటంటే ఏదో మ్యూజియంలో ఎవరో దొంగలు ఎత్తుకుపోతారు, పురాతన 500 సంవత్సరాల కాలం నాటి బొమ్మలు అంటారు. అవి చూడడానికి నార్మల్ బొమ్మల్లాగే ఉంటాయి, బట్ ఏమంటారంటే 500 సంవత్సరాల నాటివి. సో అవి మళ్ళీ మ్యూజియంలో పెట్టేస్తారు, వీళ్ళు రికవరీ చేశారు అన్నట్టు అనమాట. అవన్నీ ఈయన రూమ్లో ఉంటాయి, సాంబశివరావు రూమ్లో. అయితే ఈరోజు గౌరీ వెళ్తుంది అనమాట. వెళ్ళి సార్ మీ డెలివరీ సమోసా అని చెప్పి ఇస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ మేడం అని అంటాడు. అనేలోపు ఈ మీరు బొమ్మలు చూసి, సార్ ఏంటి సార్ ఇవన్నీ అంటే, ఇవి ఇలా చెప్తాడనమాట వాటి స్టోరీ. అందుకని రికవరీ చేసాము, మళ్ళీ మ్యూజియంలో పెట్టేస్తారు అని చెప్తే అవునా ఎంత అవి లక్షల్లో ఉంటాయి మేడం అంటే, అంత లక్షలు ఇచ్చే బదులు మళ్ళీ కొత్త బొమ్మలే చేయించుకోవచ్చు కదా సార్, ఇవేం పెద్ద విలువైన వాటిలా కనిపించాయి. అవన్నీ చూడడానికి ఎలా అంటే మన అంటే ఏమన్నా వీళ్ళ సైడ్ మామూలుగా పెట్టుకుంటారు కదా బొమ్మలు, కొంచెం పోజులు ఇచ్చి ఉంటారు కదా, అలాంటివి అనమాట. అయితే చూసి నవ్వుతూ ఉంటుంది. ఈలోపు ఆయన 500 ఇస్తాడనమాట. సార్ నా దగ్గర అంత చేంజ్ లేదు సార్, నా ఫేస్ చూస్తే ఎలా కనిపిస్తుంది, నేను ఏటీఎంలోకి ఏసీ గాలి కోసం వెళ్తాను కానీ డబ్బులు తీయడానికి కాదు సార్ అని కొంచెం కామెడీ అనేది చేస్తూ ఉంటుంది అనమాట గౌరీ. అలా అయిపోతే సరే ఉండండి మేడం చేంజ్ తీసుకొస్తాను అని చెప్పేసి వెళ్తాడు. ఈలోపు మరి మన హీరోని కలవాలి కదా, కమిషనర్ ఆఫీస్ దాకా వచ్చిందంటే హీరో కలవకుండా ఎలా అవుతుంది. అయితే ఈలోపు హీరో ఈమె ఆ బొమ్మలను చూసి ఆ బొమ్మల్లాగా పోజ్ చేస్తూ ఉంటుంది అనమాట, నవ్వుకుంటూ ఏదో ఫన్ చేసుకుంటూ ఉంటుంది. ఈలోపు హీరో వస్తాడనమాట. హీరో రాగానే అమ్మో ఇతనా అని చూసి ఆ బొమ్మలాగా ఒక సైడ్కి తను కూడా అలా నించుని ఉండిపోద్ది. ఆయన వెళ్ళిపోతూ ఉంటాడు. సడన్గా ఏమైనా చూస్తే నువ్వేంటి ఇక్కడ ఉన్నావు, వెళ్ళిపో ఇక్కడ నుంచి అర్జెంటుగా అని అంటాడు అనమాట గౌరీని చూసి. శంకర్ అనగానే నువ్వెందుకు నాతో మాట్లాడుతున్నావు, నేను బొమ్మని నాతో మాట్లాడుకో అని ఇంకా ఫన్ చేస్తూ ఉంటే ఇతను కోపం వచ్చేసి, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నీకోసం ఇది అదనంటే, సార్ వెళ్ళిపోతున్నాను సార్ అని కొంచెం ఇట్లా కదులుతుంది. ఆ బొమ్మలు ఒకదాని మీద ఒకటి పడిపోతాయి అనమాట. అంటే ఈమెయిల్ ఆ బొమ్మ మీద పడుతుంది, ఇంకో బొమ్మ అలా పాపం బొమ్మలన్నీ పగలగొట్టేస్తుంది అనమాట. ఈయనకి ఇంకా మళ్ళీ టెంపర్లో వేసిపోద్ది మన శంకర్కి. అబ్బా ఈమె వచ్చిందంటే చాలు ఏదో ఒకటి జరుగుతుందని చెప్పి ఇంకేం చేస్తుంది, నవ్వుతూ ఉంటుంది. అలాగే సారీ సార్ అంటుంది. ఈలోపు ఇంకోటి కూడా పడిపోద్ది. ఇంకా అక్కడితో ఎపిసోడ్ అయితే అయిపోద్ది. ఈ ఎపిసోడ్లో పెద్దగా ఏం మ్యాటర్ లేదండి. అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేది చూద్దాం. అంటే మనకి అంటే నెక్స్ట్ ఫర్దర్గా జరిగే ఎపిసోడ్ ఇస్తారు కదా కొన్ని బిట్స్, అందులో ఏం చూసామంటే ఇన్వెస్టిగేషన్కి వెళ్తారు. ఆ ఎపిసోడ్ అంతా నేను మళ్ళీ ఎపిసోడ్ 6లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా మీకు ఏంటనేది. ఈ ఎపిసోడ్ అయితే ఇంతే. సో తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ సండే.